నమస్తే అండి. నా పేరు గాయత్రీదేవి. ఈరోజు కోడిగుడ్లు, మునక్కాడలు, టమాటా, క్యాప్సికమ్ కర్రీ చేద్దాము. గ్రేవీ కర్రీ అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. చారు కూడా అవసరం ఉండదు. ముందుగా గుడ్లు ఉడికించి పెంకు తీసేసాను. ఇగోండి, ఒక కళాయిలో ఆయిల్ వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి ముందు మనం ఒలిచి పెట్టుకున్న ఈ గుడ్లని కొంచెం లైట్గా వేయించుకోవాలి. లైట్గా కొంచెం వేయించి పక్కన తీసి పెట్టేయాలి. గుడ్లు ఇలా లైట్గా వేగిపోయాయి కదా, ఇప్పుడు పక్కన తీసి పెట్టేయాలి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీలకర్ర వేస్తున్నాము. పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి అయితే కట్ చేయకుండా అలానే వేసేసాను. కరివేపాకు లైట్గా వేగించుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేయాలి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగేలాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేయాలి. అందులో కొంచెం స్టవ్ ఫ్లేమ్ ఏంటంటే 3/4లో ఉండి వేయించుకోవాలి. హై అయినా మాడిపోతాయి. 3/4లో పెట్టి కొంచెం క్యాప్సికమ్ ఏంటంటే పచ్చిగా కాకుండా కొంచెం వేగితే బాగుంటుంది. ఇలా వేపుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులో వేసేయాలి. టమాటాలు కొంచెం ఏంటంటే ఈ ముక్కల్లా కాకుండా మెత్తబడే వరకు సిమ్లో ఉంచి మూత పెట్టి ఉంచాలి. ఈలోగా ఉప్పు, కారం కూడా వేసేసేయాలి. మనం ఇంతకుముందు గుడ్లు వేపేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాము. చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం, పసుపు మనం గుడ్లు వేపేటప్పుడు పసుపు వేసాం కదా, పసుపు మరి అవసరం లేదు. సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. టమాటాలు మగ్గుతాయి. తర్వాత మునక్కాడలు వేస్తాము. టమాటాలు ఒక సగం ఉడికిన తర్వాత మునక్కాడలు వేసేయాలి. మునక్కాడలు వేసి ఒకసారి హైలో ఫ్లేమ్ పెట్టి మొత్తం మునక్కాడలు, టమాటా ఇదంతా కలపాలి. మునక్కాడలు వేసిన తర్వాత కొంచెం ఆ టమాటాలు కట్ చేసాం కదా, అందులో కొంచెం నీరు వేసి ఆ నీటిని ఇందులో వేసేసాను. ఇది అలా సిమ్లో ఉంచేయాలి. ఫ్లేము సిమ్లో మార్చి అలా ఉంచితే ఈ మునక్కాడలు, టమాటా ఇవి అలా ఉడుకుతాయి బాగాని. మళ్ళీ మూత పెట్టేయాలి. టమాటా ముక్కలంతా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం నీరు వేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం నీరు వేసుకొని, మునక్కాడ ముక్కలు కూడా ఉడికిపోయాయి. కొంచెం నీరు వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. హైలోనే ఉంచాలి. ఇందులోనే ఉడికించి పెట్టిన గుడ్లు కూడా వేసేయాలి. వేసి ఇప్పుడు సిమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలి. చివరిలో కొంచెం పంచదార వేయాలి. మనం టమాటా సంబంధించిన ఏ కూరలు వండినా కొంచెం పంచదార వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది. కూర రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో మనం ఆ టమాటా జ్యూస్ కలుపుకొని తింటే చాలు. చారు కూడా అవసరం ఉండదు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.